అంధకార చీకటి శక్తుల క్రియలను, కంటికి కనబడినటువంటి శక్తులను, అనగా వాక్యమునకు విరోధంగా పనిచేస్తున్న శక్తులను, వాక్యమునకు భిన్నంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రతి విధమైన వ్యతిరేక ఆత్మను నేను యేసు క్రీస్తు నామములో కట్టి లయపరుస్తున్నాను. నేను దేవుని శక్తిని విడుదల చేస్తున్నాను, అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను, దేవుని భయాన్ని విడుదల చేస్తున్నాను, వాక్యపు వెలుగును విడుదల చేస్తున్నాను. మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనము, అక్కడ ఒక మనుష్య కుమారుడు తెల్లని మేఘము కనబడెను. ఆ మేఘములో మనుష్య కుమారుడు, కొంచెం ఎక్కువ పెట్టను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఇప్పుడు గమనించండి, ఒక తెల్లని మేఘం ఒకటి కమ్ముకొని ఉన్నది. ఆ తెల్లని మేఘము మీద మనుష్య కుమారుని పోలినటువంటి ఒక వ్యక్తి సింహాసనాసీనుడై ఉన్నాడు. బైబిల్లో చాలా మేఘాలు ఉన్నాయి, ఎందుకంటే వాక్యంలో రాయబడింది ఆయన మేఘములోను తరచుగా ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉండెను. ఆయన మేఘ అగ్ని స్తంభమై వారి మధ్య సంచరించును. హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇదిగో సాక్షి మేఘము ఒకటి అక్కడ ఉండెను. అంతకంటే ఎక్కువగా ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ఇదిగో కడబూర ధ్వని మోగగానే మనమందరం రెప్పపాటులో ఆకాశమునకు ఎగిరిపోదుమని, మేఘముల మధ్య ఆయన కలుసుకుంటామని బైబిల్లో రాయబడింది. నేను ఆ మేఘం గురించి చెప్పడానికి ఇక్కడ రాలేదు. ఒక తెల్లని మేఘం ఒకటి ఉన్నది. ఆ మేఘములో ఒక వ్యక్తి ఆసీనుడై ఉన్నాడు. ఆ ఆసీనుడైన వ్యక్తి ఎవరు? ఆ ఆసీనుడైనటువంటి వ్యక్తి చేతిలో ఒక కొడవలి ఉన్నదట. ఒక కొడవలి. ఆ కొడవలి చాలా వాడిగలిగా ఉన్నది. ఆ కొడవలి చేత పట్టుకొని ఒక దేవదూత అలాగా నిలబడి ఉన్నది. ఆ దేవదూత కొడవలి పట్టుకొని నిలబడి ఉన్నది. ఆ వాక్యంలో రాయబడింది అక్కడ, భూమి పైరు పండినది, భూమి యొక్క పైరు పండినది. నీ వాడి అయిన కొడవలి పెట్టి, నీ వాడి అయిన కొడవలి పెట్టి నువ్వు కోయి, నీ వాడి అయిన కొడవలి పెట్టి ఈ భూమి మీద పండిన పైరంతా కోసేయి అని ఆ దేవదూత చెప్పినప్పుడు వెంటనే ఆ మేఘముల మీద ఆసీనుడైనటువంటి మహాదేవుడు వెంటనే ఆ స్వరమెత్తి మాట్లాడగానే ఆ దేవదూత చేతుల్లో ఉన్న కొడవలి భూమి మీదకు వేసిందట. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇది ఒక మర్మం. ఇప్పుడు అందరూ వాక్యంలోకి రావాలి. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఈ కూటానికి వచ్చినందుకు ఒక ప్రత్యక్షతతో ఇక్కడి నుంచి వెళ్తావు. 1, 2, ఈ మీటింగ్కి వచ్చినందుకు ఈ కడవరు ఉజ్జీవంలో నీ యొక్క ఆత్మ సంబంధమైన జీవితానికి, నీ భౌతికమైన జీవితానికి, నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి విధమైన ఆధ్యాత్మిక మెట్టుకు కావలసిన ఉన్నతమైన శిఖరానికి చేరడానికి కావలసిన అనుగుణ్యమైన వాక్యం ఇక్కడ ఉన్నది. ఇప్పుడు తెల్లని మేఘం అక్కడ ఉన్నది. ఆ మేఘం మీద ఆసీనుడైన ఒకడు ఉన్నాడని బైబిల్లో రాయబడింది. నాతో పాటు చూడండి దయచేసి, ఆ ఆసీనుడైన దేవుడు ఎవరు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. అమ్మ చదువు తల్లి. 7 సువర్ణ దీపస్తంభముల మధ్య, ఆ దీపస్తంభముల మధ్యను చూసావా, మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. చాలు బిడ్డ. 7 దీపస్తంభాలు ఉన్నాయి. ఆ 7 దీపస్తంభాల మధ్యలో మనుష్య కుమారుని పోలిన ఒకరున్నారు. ఆ మనుష్య కుమారుడు ఎవరంటే సాక్షాత్తు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన యేసుక్రీస్తు ప్రభు అక్కడ మనుష్య కుమారుడుగా కనబడ్డాడు. మీకు అద్భుతమైన మాట చెప్పనా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. మైక్ ఉన్న వాళ్ళు మైక్ తీసుకొని చదివితే మాకు కొంచెం సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇది కడవరు ఉద్యోగం కనుక. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలిగిన వాడు వినుగాక. చదువన్నయ్య, పై చదవండి అన్నయ్య. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము. చూడండి, జయించిన వానిని దేవుడు సింహాసనం మీద కూర్చుండబెడతాడట. అంటే ఈ రాత్రి దేవునికి ఎవరు కావాలంటే జయము పొందిన వాళ్ళు కావాలి.
జయ జీవితం కలిగిన వాళ్ళు కావాలి. దేవునితో కూడా అనగా ఆయన సింహాసనం పక్కన నిలబడే వాళ్ళు దేవుని కావాలి. ఈ రాత్రి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాగ నీ ఉనికి ఉన్నదో, ఎలాగ నువ్వు ఆత్మ సంబంధన చలనం కలిగి ఉన్నావో, వాటిని దేవుడు మరలా నిన్ను మూల ప్రశ్న వేస్తున్నాడు. ఆ ప్రశ్న ఏంటంటే, నిజముగా ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుణ్ణి ఎదుర్కోవడానికి ఈ భూలోకంలో సిద్ధపడి ఉన్నావో లేదో ఒకసారి పరీక్షించుకొని చూడు. దేవుని వాక్యం చెప్తుంది, మనమందరము నిద్రించము గాని, we are not the unsleep thy very one should be wake up as to the split of the second. రెప్ప పాటులో మనం మారిపోదుమని దేవుని వాక్యం చెప్తుంది. కడబూర ధ్వని మోగగానే రెప్ప పాటులో మనము మారిపోతాం. ఇంగ్లీష్లో రాయబడింది ద స్ప్లిట్ ఆఫ్ సెకండ్. సెకండ్ కంటే, ఒక సెకండ్ అంటే ఒక ఆవాల గింజ అనుకుందాం, లేదా ఒక రాగి గింజ. రాగి గింజ ఉంది తెలుసు కదా, రాగులు తెలుసుగా, రాగులు. రాగి గింజను 1000 ముక్కలు చేస్తే దాన్ని ఒక అణువు అంటారు, అంతేనా? అణువుని ఇంకొక 1000 ముక్కలు చేస్తే దాన్ని పరమాణువు అంటారు. సెకండ్ని 100 ముక్కలు చేస్తే దాన్ని రెప్పపాటులో స్ప్లిట్ ఆఫ్ సెకండ్ అంటారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇప్పుడు నీవు ఎలాగ మారిపోతావంటే, రెప్పపాటులో కడబూర ధ్వని మోగగానే ఆయన ఉన్నట్టు ఆయన పోలి ఉంటావు. నువ్వు నల్లగున్నావో తెల్లగున్నావో దేవునికి అవసరం లేదు. నువ్వు ఎర్రగున్నావో లేకపోతే బుర్రగున్నావో దేవునికి అవసరం లేదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, మనం ఏమవుదాం అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కదా. నా వైపు చూడండి అందరూ. మనం ఏమవుదాం అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగా ఆయన పోలి ఉందుమని రాయబడింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎలాగ ఉంటారు అందరూ? యేసయ్య ఎలా ఉంటే అలాగ మారిపోతారు. ఆమేన్. ఇక్కడ డినామినేషన్ అని లేదు, అర్థమైందా? మాది తల్లి సంఘం అని లేదు, మాది లూథరన్ సంఘం అని లేదు, నేను పెంతుకోస్తాను లేదు, నేను బ్రదరన్ అని లేదు, నేను బక్సింగర్ ఫెలోషిప్ అని లేదు. ఇక్కడ సంఘ భేదప్రాయాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడలేదు. రెప్ప పాటలో ద స్ప్లిట్ ఆఫ్ సెకండ్ హి విల్ బి చేంజ్ యాస్ ద జీసస్ క్రైస్ట్. ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, రెప్ప పాటలో నీవు నేను మారే అంత భక్తి జీవితాన్ని ఈ రాత్రి నువ్వు కలిగి ఉన్నావా? ఆలోచించి చూడు. అందుకే పేతురు భక్తుడు అంటున్నాడు, మీరు పైపైన భక్తి కలిగి దేవుని శక్తిని ఆశ్రయించిన వారై ఉన్నారు. ఈ రాత్రి పైపైన భక్తి కలిగిన జీవితాల కోసం దేవుడు అన్వేషించట్లేదు. అర్థమైందా? శరీర సంబంధమైన భక్తి కలిగిన వారి కొరకు దేవుడు వెంపర్లాడడం లేదు. ఎవరి కొరకు ఈ అంత్య దినాల్లో దేవుడు ఎదురు చూస్తున్నాడంటే, ఎవరైతే తన మాట విని వణుకుచున్నారో అట్టి వారిని దేవుడు పరలోకం నుంచి దృష్టిస్తున్నాడు భూలోకానికి. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి దేవుడు ఎవరి కోసం కనిపెట్టుకుంటున్నాడంటే, దేవుని మాట వినికే వాళ్ళు కావాలి, దేవుని మాటను విని వణికే వాళ్ళు కావాలి. అందుకే దేవుని యొక్క మాట ఎటువంటిదంటే, అనగా దావీదు కీర్తన 29:5వ వచనం రాయబడింది, యెహోవా స్వరము బలము కలిగినది, యెహోవా స్వరము ప్రభావం కలిగినది, యెహోవా స్వరము కెదేష్ అరణ్యాన్ని కదిలిస్తుంది. యెహోవా స్వరము అనగా దేవదారు వృక్షములను ఫెల ఫెల ఫెలమని విరిచిందని రాయబడింది. దేవుని స్వరం కావాలి ఈ రాత్రి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నప్పుడు వణికే జీవితాలు దేవునికి కావాలి. దేవుని మాట నీతో పలుకుతున్నప్పుడు ఆ మాట నాదే అని విశ్వసించే వాళ్ళు దేవునికి కావాలి. దేవుని యొక్క వాక్యం నీ అంతరంగంలోకి వెళ్తుంటే లోపల ఉన్న పాపం అంతా ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకోవాలి కావాలి. ఈ రాత్రి దేవుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడంటే, ఎవరైతే ఆయన మాటని విని వణుకుతున్నారో అట్టి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇప్పుడు ఆ మనుష్య కుమారుడు ఆకాశమందు అనగా తెల్లని మేఘములో సింహాసనాసీనుడై ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడంటే, మాట విని వణికే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. 2, రెప్ప పాటులో మారేవారి కొరకు ఎదురు చూస్తున్నాడు. 3, దేవుని స్వరాన్ని విని దేవుని చిత్తానుసారంగా బ్రతికే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. 4, దైవ చిత్తాన్ని హృదయంలో పెట్టుకొని అనగా దైవ చిత్తాన్ని అంతరంగంలో దాచుకొని ఆ దైవ చిత్తమే జీవిత పరమావధిగా భావించే వారి కోసం దేవుడి రాత్రి నిలిచి ఉన్నాడు. The God has stand before us those who have the obedience and before the Lord. ఎవరు దేవునికి భయపడతారో, ఎవరు దేవుని చిత్తాన్ని చేస్తారో, ఎవరు దేవుని స్వరాన్ని వింటారో వారి కొరకు ఈ రాత్రి దేవుడు ఇక్కడ నిలిచి ఉన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా బిడ్డ? ఆకాశమందు ఆసీనుడైనటువంటి ఆ దేవుడు ఒక దేవదూతను చూచి
ఆ దేవదూత దేవాలయంలో నుండి వచ్చిందట. ఎక్కడి నుంచి వచ్చింది ఆ దేవదూత అన్నయ్య? చెప్పాలి. మీరు బైబిల్ చూడాలిగా. దేవాలయము లోపల నుండి వెడలి వచ్చింది. చూడండి నాతో పాటు. ఇప్పుడు దేవదూత ఎక్కడి నుంచి వచ్చిందంటే, కొడవలి పట్టుకుని దేవదూత ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవాలయంలో నుండి వచ్చింది. పరలోకంలో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో నుండి దేవదూత బయటకు వచ్చింది. ఇప్పుడు మన దేవాలయం నుండి, ఈ హృదయం అనే దేవాలయం నుండి దేవుని తీర్పు మన ఎదుట నిలబడి ఉన్నది. అందుకే దేవుని తీర్పు దేవుని యొక్క పిల్లలైన ఇంటి వారి యొద్ద ఆరంభించినప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది? ఈ రాత్రి దేవుని తీర్పు చాలా మంది ఆలస్యం అనుకుంటున్నారు. చాలా మంది దేవుని రాకడ ఆలస్యం అనుకుంటున్నారు. చాలా మంది ఇంకా దేవుడు వస్తానన్నాడు, ఇంకా రాలేదు, ఇవన్నీ నామినల్ అనుకుంటున్నారు. ఇదంతా నామినల్ అనుకుంటారు. కొంతమంది నన్ను వచ్చి అడుగుతుంటారు. ఎందుకంటే ఈ మధ్య నేను పంజాబ్లో మీటింగ్స్ పెడితే పంజాబ్లో మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్ వెళ్తే ఒక వ్యక్తి అడిగాడు, బ్రదర్, I did the many mistakes before the Lord, but God has permission to me. Then I do all the before of the activities. నా జీవితంలో నేను ఏదైతే పాపాన్ని చేస్తున్నానో ఆ పాపంలో నేను జీవిస్తున్నాను. అయినా దేవుడు నన్ను క్షమిస్తున్నాడు, నడిపిస్తున్నాను అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఇంకొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇంకొక వ్యక్తి నన్ను ప్రశ్నించాడు, అయ్యా నేను దశంభాగం ఇవ్వడం లేదు, అయినా దేవుడు నన్ను బాగానే చూసుకుంటున్నాడు, నాకేం కాలేదు అనుకుంటున్నాడు. మరొకడు అంటున్నాడు, నేను తాగుతూనే ఉన్నాను, సిగరెట్లు తాగుతూనే ఉన్నాను, బీడీలు తాగుతూనే ఉన్నాను, వ్యభిచారం చేస్తూనే ఉన్నాను, పాపం చేస్తూనే ఉన్నాను, కానీ నాకేం కాలేదు. ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, ఆ దేవుడు అనగా ఏ దేవుణ్ణైతే నువ్వు ఎరిగావో, ఏ దేవుణ్ణైతే నువ్వు వెతికి అన్వేషించావో, ఏ దేవుణ్ణైతే నువ్వు రక్షకుడుగా అంగీకరించావో ఆ దేవుడు వెక్కిరింపబడడు. అందుకే మోసపోకుడి, డోంట్ బి మోక్డ్. దేవుడు వెక్కిరింపబడడు. ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి వెక్కిరించే వ్యక్తిగా ఉన్నావేమో ఆలోచించి చూడు. నీ అంతరంగంలో పాపం దాచిపెట్టుకొని నేను భక్తిపరుడు అనుకుంటే నువ్వు ఓడిపోతావు. ఒకవేళ దేవుని రెప్పపాటులో మారకపోతే నువ్వు విడవబడతావు. దేవుని యొక్క ఆజ్ఞకు మీరు పాపం చేస్తుంటే పతనమైపోతావు. దేవుని స్వరాన్ని విని కూడా ఇది వాక్యం నాకు కాదని నువ్వు తృణీకరించి వెళ్ళిపోతే నీ హృదయంలో దుర్భరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే దేవుని వాక్యం రాయబడింది, దేవాలయంలో నుండి ఆ దేవదూత వచ్చినట్టు ఈ దేహం అనే దేవాలయంలో నుండి తీర్పు నీ కోసం ఎదురు చూస్తుంది. కొంతమందికి భయం వేస్తుండొచ్చు. ఏంటనంటే ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనంలో, ద జెనసిస్ చాప్టర్ 4:4, ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం, ఇదిగో వాకిట పాపం పొంచి ఉండును, దాని మీద నీకు వాంఛ కలుగును, అది నిన్ను ఏలును అని రాయబడింది. అంతేనా అన్నయ్య? చదువన్నా. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండెను, నీ ఎడల దానికి వాంఛ కలుగును, చూసావా దానిని ఏలుదువనెను. వాకిట పాపం పొంచి ఉంది. ఈ రాత్రికాల సమయంలో చాలా మంది అనుకుంటున్నారు, ఎక్కడో పాపం లేదు బిడ్డ, నీ హృదయం అనే వాకిట దగ్గరనే పాపం నిలిచి ఉంది. నీ హృదయం అనే వాకిట దగ్గర పాపం నిలిచి ఉంది. నువ్వు ఆ పాపాన్ని జయించలేకపోతున్నావు, పాపాన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నావు, నువ్వు పరిశుద్ధంగా మార్చబడుతున్నావు, పాపాన్ని కడుక్కుంటున్నావు, మరలా తిరిగి పతనావస్థలోకి వెళ్తున్నావు. కుక్క తన వాంతికి తిరిగినట్టు ముమ్మార్లు తిరుగుతూ చస్తూ బతుకుతున్నావు. ఇంకెంతకాలం కావాలి నీకు? ఇది కడవరి దినాలు. దిస్ ఇస్ ద డే ఆఫ్ ద ఫైనల్ ఆఫ్ ద డెస్టినేషన్. ఈ కడవరి ఉద్యమంలో నువ్వు దేవుని వాక్యాన్ని గ్రహించకపోతే, ఈ కడవరి ఉద్యమంలో దేవుని భయాన్ని కలిగి ఉండకపోతే, ఈ కడవరి ఉద్యమంలో దేవుని కొరకు రెప్పపాట్లో నువ్వు మార్చబడకపోతే, ఈ కడవరి ఉద్యమంలో దేవాలయంలో నుండి తీర్పు వచ్చిన దేవదూత నీ మీదకు కొడవలి విసరక మునిపే ఈ రాత్రిని రక్షించబడకపోతే నీ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే వాక్యంలో రాయబడింది, దేవాలయంలో నుండి ఆ దేవదూత కొడవల్ని తీసుకొని బయటకు వచ్చిందట. ఇప్పుడు వాకిట పాపం నిలిచి ఉంది. ఆ పాపం మీద నీకు వాంఛ కలుగుతుంది, ఆ పాపం నిన్ను ఏలుతుంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న నిన్ను వేయనిమ్ము, ఏ పాపం నిన్ను ఏలుతుంది? నీ అంతరంగంలో 3 రకాల పాపాలు ఉన్నాయి. 1 శరీర సంబంధమైన పాపం, 2 మస్తిష్కంలో కూడుకున్న పాపం, 3 అంతరంగంలో దాచుకున్న పాపం. శరీర సంబంధమైన పాపం ఏం చేస్తుందంటే నిన్ను కడిగి మాలిన్యం నుంచి శుద్ధీకరించినట్లుగా భ్రమపరుస్తుంది. కానీ హృదయంలో ఉన్న పాపం ఏం చేస్తుందంటే ముమ్మారు నీ మనస్సాక్షి నీతో చెప్తుంది, నువ్వు పాపివని. 3వ విషయం చెప్పనా, అంతరంగంలో దాచుకున్న పాపం ఏం చేస్తుందంటే నిన్ను ఆత్మ సంబంధంగా చంపేస్తుంది.
అందుకే రోమిల పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం రాయబడింది. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచెదరు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచెదరు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు అనగా అది సమాధానము, జీవమై ఉన్నది. ఈ రాత్రి ఇక్కడ శరీరానుసారులు ఉన్నారు, ఆత్మానుసారులు ఉన్నారు. ఈ రాత్రి ఇక్కడ భక్తి పరులు ఉన్నారు, ఈ రాత్రి ఇక్కడ భక్తిహీనులు ఉన్నారు. ఈ రాత్రి ఇక్కడ పరిశుద్ధులు ఉన్నారు, ఇంకా పాపంలో నిలబడిన వాళ్ళు ఉన్నారు. ఈ రాత్రి బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా బాప్తిసాన్ని వాయిదా వేసే ఉన్నారు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన వాళ్ళు ఉన్నారు, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుని ఎరగని వారు ఉన్నారు. ఈ రాత్రి ఇక్కడ పరిశుద్ధులు ఉన్నారు, ఇంకా పాపం చేస్తున్న వారు ఉన్నారు. ఈ రాత్రి దేవుని నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు, ఇంకా అన్యులైన జనాంగం ఉంది. ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని యొక్క కొడవలనే తీర్పు ఈ భూమి మీద ఉన్నది. The judgment is so near to you. Judgment is so near to you. దేవుని తీర్పు చాలా సమీపంగా ఉంది. దేవుని తీర్పు చాలా సమీపంగా ఉంది. మీకు అద్భుతమైన మాట చెప్తాను నేను. కొంతమంది నన్ను అడుగుతారు, మణిబాబన్న నేను అబద్ధాలు చెప్తూనే ఉన్నా, బాగానే ఉన్నా, నేను అందరినీ మోసం చేస్తున్నా, బాగానే చలామణి అవుతున్నా, సంఘానికి వెళ్తున్నా వస్తున్నా, ఏదో కాస్త నామినల్గా బతుకుతున్నా, అయినా కానీ బాగానే ఉన్నా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్నాడు బిడ్డ. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్నాడు. ఈ రాత్రి నా దేవుడు నీ జీవితంలో ఒక కార్యాన్ని చేయడానికే నిన్ను ఈ మీటింగ్కి తీసుకొచ్చాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో కార్యాన్ని తీసుకోవడానికి, ఒక అద్భుతమైన కార్యం చేయడానికి. ఆ కార్యం ఏంటో తెలుసా? ఎక్కడ నీ జీవితంలో అనగా దేవుని కొరకు స్థానం ఇవ్వలేకపోయావో ఆ స్థానంలో క్రీస్తుని రాత్రి ప్రతిష్ఠించడానికి, క్రీస్తుని మరలా నీ జీవితంలో పునః ప్రతిష్ఠిత చేయడానికి, ఎక్కడ నీ జీవితంలో పతనా వ్యవస్థలో పడిపోయావో పతనా వ్యవస్థలో నిన్ను పతాక స్థాయికి చేర్చడానికి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నిలిచి సంచరిస్తున్నాడు. ఒప్పుకున్న వాళ్ళు కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి దేవుని ఉద్దేశము నీ అంతరంగాన్ని చూచి నిన్ను సరిచేయాలని. వాళ్ళు అడుగుతున్న ప్రశ్న, మేము ఇలాగనే ఉన్నాం, అలాగనే ఉన్నాం, అయినా మేము బాగానే ఉన్నాం అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏమని తెలిసిన, అందరూ అంతటా దేవుని రాకడ కొంచెం ఆలస్యమని అందరూ అనుకుంటున్నారు. కానీ విజయ్ గారు ఏమని రాయబడిందనంటే, దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడై తన రాకడ గురించి, వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేసేవాడు కాదు, కానీ అందరూ అంతటా మారు మనస్సు పొందాలని ఇంకా దేవుడు ఎదురు చూస్తున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి అందరూ అంతటా మారు మనసు పొందాలని. రైతు పొలం వేశాడు, పొలం పెరిగింది, ఏపుగా గోధుమలన్నీ వచ్చాయి. ఇటువైపున చూస్తే గురుగులు పెరుగుతున్నాయి, రెండు ఒకటిగా ఎదిగిపోతున్నాయి. నేను పంజాబ్కి వెళ్ళి చూశాను, నేను అక్కడ గోధుమ పంట ఎక్కువ. మనకి ఏ రీతిగా అయితే ఇక్కడ శనగ, వరి ఎలా ఉంటుందో అలాగనే ఆ పంజాబ్ రాష్ట్రంలో గోధుమ పంట ఎక్కువ. ఆ గోధుమ పంట చాలా విస్తారంగా ఉంటుంది. గురుగు కూడా అక్కడ సేమ్ గోధుమలు ఎలా ఉంటాయో అలాగనే ఉంటుంది. ఆ పంటకి ఈ పంటకి పెద్ద తేడా ఉండదు. కానీ రైతైతే, ఆ యజమానుడైతే కేవలం గోధుమలు మాత్రమే విత్తాడు, కానీ గురుగులు విత్తింది మాత్రం శత్రువు. నా దేవుడు ఆదిలో నిన్ను పరిశుద్ధంగానే ఉంచాడు, కానీ పాపం అనే గురుగు నీ హృదయంలో పెరిగింది, పాపం అనే గురుగు నీ మస్తిష్కంలో పెరిగింది, పాపం అనే బలహీనత క్రీస్తుకు నిన్ను దూరం చేసింది. ఇంకా లోతైన పశ్చాత్తాపం లేకుండా, అంతరంగంలో క్రీస్తు రక్తంతో కడగబడకుండా, ఇంకా యేసు క్రీస్తు ప్రభువుని బాహాటంగా సిలువ వేసేవాళ్ళు ఇక్కడ లేకపోలేదు. రాత్రి నువ్వు శరీరానుసారుడువో ఆత్మానుసారుడువో ఆలోచించి చూడాలి. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. ఈ రాత్రి నువ్వు శరీరానుసారుడు అయితే ఈ వాక్యాన్ని నమ్మవు, శరీరానుసారుడు అయితే ఈ వాక్యం మీద మనసు ఉంచు, శరీరానుసారుడు అయితే శాతానుడి చేతుల్లో ఉంటావు, శరీరానుసారుడు అయితే ఈ వాక్యం మీద మనసు ఉంచకుండా దేవుని భయానికి నీ హృదయాన్ని అప్పగించవు. కానీ నువ్వు ఆత్మానుసారుడు అయితే ఈ వాక్యము నాదే అని మిక్కిలి హృదయములో భయము కలిగి సంపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటావు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నువ్వు ఆత్మానుసారుడు అయితే దేవుడు నాతో మాట్లాడుతున్నాడని అంతరంగంలో వణుకు కలగడం ప్రారంభిస్తుంది. ఈ రాత్రి నువ్వు ఆత్మానుసారుడు అయితే ఆత్మ విషయంలో అనేక సార్లు నువ్వు దీనుడిగా హెచ్చరించబడి దేవుని ఆత్మ చేత సంధించబడతావు. ఇప్పుడు గోధుమలు ఎదుగుతున్నాయి, గురుగులు ఎదుగుతున్నాయి, గోధుమలు ఎదుగుతున్నాయి, గురుగులు ఎదుగుతున్నాయి, రెండు ఎదుగుతున్నాయి. సంఘం కూడా అలాగనే ఉన్నది, విశ్వాసులు కూడా అలాగనే ఉన్నారు, సేవకులు కూడా అలాగనే ఉన్నారు, లోకమంతా అలాగనే ఉన్నది. పెరగని వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతం నా చేతుల్లో ఉంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. వాని క్రియల చొప్పున. ఈ రాత్రి పాపం చేసేవాడిని ఇంకా పాపం చేయని. అందుకే ప్రకటన గ్రంథం అనగా 22వ అధ్యాయం చివరి వచనం రాయబడింది. చదువుతారు నా తప్పటి ఒకసారి. ప్రకటన గ్రంథం అనగా 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. మీరు చదవట్లేదు, నేను చదువుతా. 10వ వచనం.
మధ్య భాగంలో 11వ వచనం చదివితే ఇంకా బాగుంటుంది. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము. అన్యాయం చేయని. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. అపవిత్రుని ఇంకా అపవిత్రునిగానే ఉండని. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుని ఇంకా నీతిమంతునిగానే ఉండని. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుని ఇంకా పరిశుద్ధునిగానే ఉండని. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. వాని వాని క్రియ చొప్పున, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కొట్టండి చప్పట్లు గట్టిగా. నేను సిద్ధపరిచిన జీతం. ఇది కడవరి ఉద్యమంలో దేవుడు నీ కొరకై నా కొరకై ఒక జీతాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. నువ్వు దేవుని యొక్క రాకడను విస్మరిస్తే, దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తే, ఈ రాత్రి మారు మనసును పక్కకు పెడితే, ఈ రాత్రి బాప్తిసాన్ని వాయిదా వేసుకుంటే, క్రీస్తు నాకు అక్కర్లేదని వెళ్ళిపోతే, ఈ రాత్రి రక్షించబడకుండా, హృదయంలో క్రీస్తుకు స్థానం ఇవ్వకుండా, అంతరంగంలో లోతైన పశ్చాత్తాపం లేకుండా పాపాన్ని విడిచిపెట్టకపోతే నువ్వు వెళ్ళేది నిత్య నరకాగ్నికి. అందుకే యెషయా గ్రంథం 5వ అధ్యాయం రాయబడింది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం రాయబడింది. అందుచేతనే పాతాళం అపరిమితంగా నోరు తెరిచిపెట్టుకొనింది. అందులో గనులు, సామాన్యులు, ఘోష చేయవారు, హర్షించేవారు అందులో పడిపోదురని రాయబడింది. 14 వచ్చి చదివితే మీకు అర్థమవుతుంది. అందుచేతనే పాతాళం అపరిమితంగా తన నోరు తెరిచిపెట్టుకొనింది. అందులో గనులు, సామాన్యులు, ఘోష చేయవారు, హర్షించేవారు అందులో పడిపోతారు. ఈ రాత్రి ఎవరి కొరకు పాతాళం ఎదురు చూస్తుందంటే, గోధుమల కంటే గురుగులుగా ఉన్నవారి కోసం. వాళ్ళు భ్రమిస్తున్నారు మేము బాగానే ఉన్నామని. వాళ్ళు భ్రమిస్తున్నారు పాపములు ఉన్నా చలామణి అయిపోతామని. వాళ్ళు భ్రమిస్తూనే ఉన్నారు దశం భాగం ఇవ్వకపోయినా మేము బతికిపోతామని. వాళ్ళు అనుకుంటున్నారు సంఘానికి వెళ్ళకపోయినా నేను దేవుని రాకల్లో ఎత్తబడతానని. ఎత్తబడలేవు. దేవుని కొడవలి, తీర్పు అనే కొడవలి భూలోకం మీద ఆయన వేయడానికి సరిగ్గా భూమి మీదకు దేవుని శిక్ష అనే దేవదూతలను పంపించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుని శిక్షా కాలము ఇది. ఆశీర్వాదపు కాలము కాదు బిడ్డ. గడిచిన రాత్రి నేను ఆశీర్వాదం గురించి చెప్పాను. ఈ రాత్రి నేను మిమ్మల్ని సరి చేయకపోతే నేను దైవజనుడు కాదు. నీకు మాయ మాటలు చెప్పడానికో, నీకు కల్పిత మాటలు చెప్పడానికో దేవుడు నన్ను పంపలేదు. మన ఊరిలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉందా అనుకున్నాం. సరిగ్గా వినయ్ కుమార్ లాంటి ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య నాకు కాలుకు దెబ్బ తగిలింది, కాలుకు నాకు కట్టు అని చెప్పాను. కాలు కట్టమంటే అన్న ఏం చేశాడంటే బ్రదర్ మీకేం కాదు, కాలు నేను చూసుకుంటాను అని చెప్పి పెద్ద గాయమైంది. ఆ గాయానికి కుట్లు వేయకుండా, టించర్ వేయకుండా, అయోడిన్ వేయకుండా, అర్థమవుతుందా, నాకు ఇంజక్షన్ వేయకుండా ఫెయిర్ అండ్ లవ్లీ రాసి, ఫెయిర్ అండ్ లవ్లీ రాసి, ఫాండ్స్ వగర్ రాసి మంచిగా కట్టుకట్టి దానికి ఒక పర్ఫ్యూమ్ ఒకటి కొట్టి నన్ను ఇంటికి పంపించాడు. ఆమెన్. మంచి డాక్టరే నాకు తెలిసినంతవరకు. ఈజ్ ద గుడ్ డాక్టర్. ఎందుకంటే నాకు ఇంజక్షన్ వేయలా. అర్థమవుతుందని చెప్పేది. నాకు ఈ తర్వాత కుట్లు వేయలేదు, స్టిచెస్ వేయలేదు. మంచి డాక్టరే. ఆ తర్వాత నాకు బలమైనటువంటి ఆ గాయాన్ని నొక్కి ఆ గాయాన్ని పెద్దగా స్ట్రెస్ చేసి టించర్ తీసి నాకు కడగలేదు. మంచి డాక్టరే. నేను కేవలం ఉపశమనం కోసం నీకేం కాదన్నాడు, నమ్మేశాను. పర్ఫ్యూమ్ కొట్టాడు, ఆ కట్టు కట్టాడు, ఫాన్స్ పౌడర్ వేశాడు, అలాగనే ఫెయిర్ అండ్ లవ్లీ వేశాడు. నువ్వు ఏం క్రీములు పూసుకుంటే ఆ క్రీములని రాశాడు, మొత్తం ప్యాక్ చేశాడు, ఇంటికి బొమ్మన్నాడు. ఆమెన్ చెప్పండి ఆయన ఆమెన్ అని. ప్లే చేసిన ఆర్కెస్ట్రా తమ్ముళ్ళు రావాలి. వెర్ ఈస్ ద బ్రదర్? ప్లీజ్ అండ్ కమ్ టు డయాస్. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ. యు ఆర్ ద వెల్ ప్లేయర్ బట్ ఐ నో ఎస్టర్డే నైట్ ఐ సా యూ. జరిగిన సంఘటన ఏంటంటే, ఇంటికి వెళ్ళాడు, ఒకరోజు బాగానే ఉన్నాడు, రెండో రోజు కాలు వాచిపోయింది. కాలు ఇంతలా అయిపోయింది. రాను కాలు వాపైపోయింది, నడవలేకపోతున్నాడు. ఇక వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి అదేంటయ్యా ఇలా జరిగింది అని అంటే, నీకేం కాదు బో అన్నాడు. మళ్ళా నమ్మాడు. ఫాన్స్ పౌడర్ కొట్టినాడు, వాసన రాకుండా చేస్తాడుగా. పర్ఫ్యూమ్ కొట్టినాడు, వాసన రాకుండా చేశాడుగా. మళ్ళీ పర్ఫ్యూమ్ తెచ్చి మళ్ళా కొట్టాడు, పంపించాడు. 2 రోజులకి మళ్ళీ కాలు ఎక్కువ అయిపోయింది, బాగా కాలు వాచిపోయింది, కాలు తీసి పెట్టలేకపోతున్నాడు. ఇక నడవలేక ఇక లాభం లేదు, నేను ఇంకొక డాక్టర్ దగ్గరికి పోతానని ఇంకొక డాక్టర్ దగ్గరికి పోయాడు. అర్థమైందా? విజయన్ దగ్గరికి వెళ్ళాడు. విజయన్ దగ్గరికి వెళ్తానే విజయన్న చూసి, అరే తమ్ముడు ఏంటి ఇలా అయింది, ఇది బాగలేదు కాలు అని చెప్పి ఆ కాలుకున్న ఆ యొక్క బ్యాండేజ్ అంతా ఇప్పేశాడు. ఆ లోపల ఉన్న గాయం, దానికి ఒక ఫాన్స్ పౌడరు, దానికి ఒక ఫెయిర్ అండ్ లవ్లీ అన్నీ కొట్టారు. ఆ రంగులు బొంగులన్నీ కూడా ఒక రోజు కంటే ఎక్కువ ఉండవు. అర్థమైంది? ఒక రోజు కంటే ఎక్కువ ఉండవు. ఆ రంగులు బొంగులన్నీ పోయాయి. ఇక ఏం చేశాడంటే, ఆ గాయాన్ని టించర్ తీసుకొని కడగడం ప్రారంభించాడు. ఆ గాయం లోపల ఉన్న పురుగుల్ని, ఆ లోపల ఉన్న చీము రక్తాన్ని మొత్తం అతను క్లీన్ చేయడం ప్రారంభించాడు. క్లీన్ చేసి ప్రారంభించి అయోడిన్ వేసి ఒక పెద్ద స్టీచర్ సూది తీసుకొని
కుట్టిన తర్వాత అంత కాటన్ పెట్టి, అంత దూది పెట్టి, అంత పొయోడిని వేసి కట్టాడు. 2 ఇంజక్షన్లు వేసాడు, 2 మాత్రలు వేసాడు. ఇప్పుడు అల్లాడిపోతున్నాడు, బాబోయ్ బాబోయ్ అంటున్నాడు. అయినా ఆ మనిషి ఏం పట్టించుకోలే. ఇక ఏం కాదులే పో అన్నాడు. సరిగ్గా 2 రోజులకి నడుచుకుంటా మళ్ళీ హాస్పిటల్కి వచ్చాడు. డాక్టర్ అన్నాడు, అయ్యా మొన్న పోయిన డాక్టర్ కంటే నువ్వు కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసావండి. కొట్టడు చప్పట్లు గట్టిగా. కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసావండి. నాకు గాయం రేపినా, నా గాయాన్ని బాగా కడిగినా, నాకు నొప్పి కలిగినా, నాకు స్టూ చేసేటప్పుడు నేను అయ్యో అయ్యో అని అరిచినా, నాకు 2 ఇంజక్షన్లు పడినా, నాకు మాత్రలు పడ్డా, కానీ నా యొక్క శరీరాన్ని బాగు చేయడానికి నువ్వు నా పట్ల తీసుకున్న శ్రద్ధ గొప్పది. ఈ రాత్రి దేవుని ఉద్దేశం నిన్ను గాయపరచాలని కాదు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం నిన్ను కఠినంగా తీర్పు తీర్చాలని కాదు. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశము నిన్ను బాధించాలని కాదు. ఏ విధము చేతనైనా లోతుల్లో ఉన్న ప్రతి గాయాన్ని కడిగి నేను సంపూర్ణ పురుషుడుగా మార్చాలనేది నా యేసయ్య ఉద్దేశం. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. షయాన్ బాబు రావాలి. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. చప్పట్లు కొడదాం. నా దేవుని ఉద్దేశం ఈ రాత్రిని సంపూర్ణ పురుషుడిగా చేయాలని, ఒంటరిగా ఉన్న నిన్ను ఆశీర్వదించాలని, ఏ విధమ చేత నా పరలోకం చేర్చాలని, ఆ నిత్యత్వ మహిమలో నిన్ను నిలపాలని, మహామహిమలో ఉన్న యేసయ్య నిన్ను దర్శించాలని ఇష్టపడుతున్నాడు. అదిగో అదిగో నా యేసయ్య మేఘారుడై రాబోతున్నాడు. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. కష్టాలన్నీ చూసావు, కన్నీరంతా తుడిచావు, కష్టాలన్నీ చూసావు, కన్నీరంతా తుడిచావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు, భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. యేసయ్యా యేసయ్యా, యేసయ్యా. చప్పట్లు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. ఈ రాత్రి నా దేవుని ప్రేమ నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నా నేను వెతుకుతుంది. ఆయన అనాదిలో ఉన్న ప్రేమ, ఆయన సంకల్పంలో నివిడి ఉన్న ప్రేమ, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరవశం నిన్ను దర్శించాలని, నిన్ను మరలా ఉజ్జీవింపజేయాలని, నువ్వు కోల్పోయిన అభిషేకాన్ని తిరిగి ఇవ్వాలని ఆయనకు నిలిచి ఉన్నాడు. అన్ని వేళలందున నాతో ఉండి కన్న తండ్రివై నన్ను ఆదరించావు. అన్ని వేళలందున నాతో ఉండి కన్న
యేసయ్యా చప్పట్లు. ఆమేన్ ఆమేన్. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడు నీవే, నా నీడవు నీవే, నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, యేసయ్యా. యేసయ్యా యేసయ్యా ఈ కడవరి జీవము, ఈ కడవరి దేవుని మహిమ ఈ రాత్రి నువ్వు కోల్పోకూడదని కోరుకుంటున్నాడు. ఆమేన్. చప్పట్లు కొట్టేసి మహిమపడతాం ఇంకా గట్టిగా. ఈ రాత్రి నా దేవుని ఉద్దేశం నిన్ను నిన్ను పరలోకం చేర్చాలన్నది. ఇప్పుడు ఆ కోతకాలం వచ్చేసింది. గురుగులు ఎదుగుతున్నాయి, గోధుమలు ఎదుగుతున్నాయి, రెండుటినే ఎదుగుతున్నాయి. ఎదగని పాపం చేసేవాడు చేయని, నీతిమంతుడు ఇంకా నీతిమంతునిగానే ఉన్ని, అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయం చేసేవాడు ఉన్ని, అపవిత్రుని ఇంకా అపవిత్రునిగానే ఉన్ని, పరిశుద్ధుని ఇంకా పరిశుద్ధంగా ఉన్ని, న్యాయం చేసేవాడు న్యాయం చేసేవాడు ఉన్ని, అన్యాయం చేసే అన్యాయం చేసే వాని వాని క్రియలు చొప్పున. దేవుని చేతిలో ఉందయ్యా కొడవలి. రాత్రి దేవుని చేతిలో ఉన్న కొడవలి పెట్టి నిన్ను కోసుంటే నువ్వు కరోనాలో చచ్చిపోయి ఉండేవాడివి. కరోనాలో ఎంతమంది చచ్చిపోయారో మనకు తెలుసు. కరోనాలో నువ్వు బతికి బట్టగట్టావనంటే నువ్వు వేసుకున్న శానిటేషన్స్ కాదు బిడ్డ, నువ్వు తీసుకున్న ప్రికాషన్స్ కాదు, నువ్వు వేసుకున్న మల్టీవిటమిన్స్ కాదు, నువ్వు తీసుకున్నటువంటి ఆ యొక్క శానిటేషన్స్ యొక్క ఆ క్లినికల్ ప్రాసెసింగ్ కాదు. ఆయన ఇంకా నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి నేను బతికించి బట్టగట్టించి ఈ రాత్రి కూడా నీకు పట్టెడన్నం నోటికి పెడుతున్నాడంటే నీ పట్ల యేసయ్యకు ఒక ప్రణాళిక ఉంది. అంటే కరోనాలో చచ్చిపోయిన వాళ్ళందరూ చెడ్డోళ్ళని కాదు నా ఉద్దేశం. ఇక్కడ చాలా మంది భక్తుపరులు చచ్చిపోయారు, పాస్టర్లు చచ్చిపోయారు, ధనికులు చచ్చిపోయారు. వాళ్ళందరూ దేవుని యొక్క పరిచయం సంపూర్తి చేసి వెళ్ళిపోయారు. ఇంకా నిన్ను నాలాంటోని కూడా ఎందుకు బతికించాడంటే దాని అర్థం నేను చెప్పనా, నీ గొప్పతనాన్ని బట్టి కాదు, నీ భక్తిని గట్టి కాదయ్యా నువ్వు బతికింది. ఇంకైనా బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొందుతావని, దేవుని కొడవల చేతిలో నీ జీవితం పడకూడదని, దేవుని కొడవలి నిన్ను కోసేస్తే ఎండిన పైరులాగా నువ్వు విసిరివేయబడతావని, ఇంకా నువ్వు కొట్టుకు చేర్చకుండా ఆరని పొట్టుతో కాల్చివేయబడి అగ్నిలో పడవేయబడతావని, ఇంకా నీ మీద కృప కలిగిన దేవుడు జాలి కలిగి ఈ రాత్రి కూడా బతికించాడనంటే ఆయన తీర్పు నీ మీదకు రాకూడదని. ఒప్పుకున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన తీర్పు నీ మీదకు రాకూడదని. అందుకే మత్తయి రాసిన వార్త 13వ అధ్యాయము 39 నుంచి 43 ఇంటికి వెళ్ళి మీరు చదివితే అక్కడ గోధుమలు గురుములు పెరుగుతున్నాయి, దేవదూతలు వచ్చి పంటను కోస్తున్నారు. అనగా గోధుమలన్నీ పెరిగి అనగా వాటన్నిటిని ఆ యొక్క పొలం అవతలకు తీసుకెళ్లి వాటిని కాల్చేశాడు, ఆరని అగ్నితో పొట్టును కాల్చేశాడు. ఈ రాత్రి యేసును నమ్మని వాళ్ళు, ఈ రాత్రి చాలా మందికి సువార్త అంటే వెరితనంగా ఉంది. చాలా మంది ఈ వాక్యాన్ని అరుగుల మీద కూర్చొని కొంతమంది వింటున్నారు, కొంతమంది చప్టాల మీద కూర్చొని వింటున్నారు, మరికొంతమంది డాబాల మీద కూర్చొని వింటున్నారు, మరికొంతమంది రోడ్డు చివర్లో నిలబడి వింటున్నారు, మరికొంతమంది బైక్ స్టాండ్ వేసి ఆ స్టాండ్ సైడ్ లో నిలబడి వాక్యం వింటున్నారు, మరికొంతమంది ఆటోల దగ్గర నిలబడి వాక్యం వింటున్నారు, మరికొంతమంది ఊరి యొక్క అనగా రోడ్డు చివర్లో నిలబడి ఆ మంచాల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, కొంతమంది కిటికీ దగ్గర చెవియొగ్గి వాక్యాన్ని వింటున్నారు. ఈ రాత్రి నువ్వు ఎక్కడ చేరి వాక్యం వింటున్నా, యేసు నిన్ను రక్షించుటకు ఇక్కడ నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను తీర్పులోంచి తప్పించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఈ రాత్రి రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి నిన్ను పరిపూర్ణంగా మార్చగలిగిన శక్తి ఒక్క యేసుక్రీస్తు ప్రభువుకే ఉన్నది. నేను కూడా ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఎరగని వ్యక్తిని నీకు లాగునే.
నీకులాగిన 4 తలుపులు వేసుకొని, కులమనే తలుపులు వేసుకొని, మతం అనే తలుపులు వేసుకొని 4 పక్కలు నేను అష్టదిగ్బంధం చేసుకున్న వ్యక్తిలాగా బతికిన వాడిని. ఎంతో నిష్ఠతో జీవించాను నేను. ప్రాతకాలం లేయగానే ఆ యొక్క నదిలో అనగా మరి మొలలోతు నీళ్ళల్లో నిలబడి నేను ఆ శ్లోకం చెప్పుకునేవాడిని. ఏషా సర్వేష ఏషా సర్వస్య యశోంతర్యామేషా ఏని ఓం శ్రీ మృదమజయాయ నమః అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వశేహం ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యామేషా ఏని. ఇంతటి నిష్ఠ కలిగిన వ్యక్తిని నేను. ఈ శ్లోకాన్ని ఎవరైతే సహస్రనామ జపం చేస్తారో వారు మోక్షానికి వెళ్తారన్న ప్రతీకత ఉంది. ఈ సహస్రనామాన్ని 1000 సార్ల కంటే ఎక్కువగా జపించిన వ్యక్తిని. కానీ నా జీవితంలో శాంతి సమాధానం చూడలేకపోయాను. ఎటు చూసిన తాయితులు, ఎటు చూసిన రక్షరేఖలు, ఎటు చూసిన విభూతులు, ఎటు చూసిన భయంకరమైన క్షుద్ర శక్తులు నా శరీరం అంతా తాండవించేటివి. హృదయంలో నెమ్మది లేదు, కన్నులకు వెలుగు లేదు, ప్రశాంతత లేదు. నా జీవితం అంతా పైచాచికమైన శక్తులతో నింపబడింది. నేను ఆ కొడవల చేతిలో పడకూడదని, ఆ తీర్పు చేతులకి వెళ్ళకూడదని, మనకు గురుగులాగా బతుకుతున్న నా జీవితము ఆరని అగ్నికి వెళ్ళకూడదని అనాది తన సంకల్పంలో జగత్తుకు పునాది వేయబడక మునిపే ఒక ప్రేమ నన్ను వెతుక్కుంటూ వచ్చి నా ఎదుట నిలబడింది. ఆ ప్రేమే నజరుడిని యేసుక్రీస్తు ప్రభు. ఈ కడవరి ఉద్యమంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ ప్రేమ ఈ రాత్రి నిన్ను వెతుకుతుంది. నేను నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదని, నరకంలో నువ్వు తప్పించబడాలని, ఆ నరకానికి వెళ్తే నువ్వు తిరిగి రావని, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని, అది భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి అగ్ని అని. 9 అగ్నిల పురుగులు నవరంధ్రాల నుంచి దూరి మనిషిని పాడు చేసేటువంటి అగ్నికరమైన పురుగులని. ఆ పురుగుల్లో పడితే, ఆ కీటకాలలో పడితే రాత్రింబగళ్ళు పురుగులు నీ కళ్ళల్లో నుంచి, ముక్కల్లో నుంచి, నవరంధ్రాల్లో నుంచి బయటకు వచ్చి నువ్వు పీక్కుతుంటుంటే 1 రోజు కాదు, 2 రోజులు కాదు బిడ్డ, నిత్యము నువ్వు కాలుతూనే ఉంటావు. అందుకే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం రాయబడింది. అందుచేతనే పాతాళం అపరిమితంగా నోరు తెరిచిపెట్టుకునింది. అందులో గనులు, సామాన్యులు, ఘోషయ్యేవారు, హర్షించేవారు అందులో పడిపోతారు. ఈ రాత్రి నువ్వు అగ్నిలో పడిపోకూడదని, నరకానికి వెళ్ళకూడదని, నిత్యత్వానికి వెళ్ళాలని, సమాధానంగా జీవించాలని, పరిశుద్ధంగా జీవించాలని నజరుడైన యేసుక్రీస్తు ప్రభు దేవుని కొడవలి చేతిలో నువ్వు పడకూడదని రక్షణ నీకు దయచేయడానికే రక్షకుడైన యేసయ్య ఇక్కడ నిలబడి ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇది కడవరి ఉజ్జీవం అంటే. దిస్ ఇస్ ద డే ఆఫ్ ద రెవల్యూషన్ టు ఇన్ యువర్ లైఫ్. ద రివైవల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. Without the revival, who shall not the prosperity. ఉద్యోగం లేకుండా జీవితంలో ఆశీర్వదించబడలేవు బిడ్డ. ఇప్పుడు ఆ కొడవలి అనగా ఎవరి మీద పడిందంటే భూమి మీద ఉన్నది. ఇప్పుడు ఆ కొడవలి భూమి మీద ఉంది. ఎండిన పైరు కోసం ఎదురు చూస్తుంది. గోధుమలాగా బతికే వారికి ఎదురు చూస్తుంది. సువార్త నమ్మల వాళ్ళ కొరకు ఎదురు చూస్తుంది. రక్షణ నిర్లక్ష్యం చేసే వారికి ఎదురు చూస్తుంది. ఈ వాక్యాన్ని నమ్మి సంపూర్తిగా ఈ రాత్రి రక్షించబడి హృదయాన్ని క్రీస్తుకిచ్చి క్రీస్తు రక్షణ అంగీకరించే వారి కొరకు ఈ రాత్రి దేవుని యొక్క గోధుమ పంటలో కొట్టుకు చేర్చినట్టు ఈ రాత్రి నువ్వు పరలోకానికి చేరబోతున్నావు. కొట్టండి చప్పట్లు గట్టిగా. మీకు అద్భుతమైన మాట చెప్పనా నేను. ఈ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 18వ వచనం రాయబడింది. వాడి అయినా కొడవల కలిగిన వాడిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీదున్న ద్రాక్ష పళ్ళు పరిపక్వమైనై, వాడి అయిన నీ కొడవలు పెట్టి వాని గెలలు కోయమని చెప్పాను. మొదటిదేమో పంట ఒకటి భూమి పైరు పండింది, అక్కడ కొడవలు పెట్టి కోయమన్నాడు. రెండవది ద్రాక్ష గెలలు పరిపక్వమైన ద్రాక్ష పళ్ళు పరిపక్వమైపోయి. ద్రాక్ష పళ్ళు భూమి మీద ఉన్న ద్రాక్ష పళ్ళు అవి ఎక్కడో లేవు, భూమి మీద ఉన్న ద్రాక్ష పళ్ళు పరిపక్వమైపోయాయి. వాడైన నీ కొడవలు పెట్టి ఆ గెలలు కొయ్యి. ద్రాక్ష పళ్ళు పండినట్టే పండాయి కొంతమంది పాపాలు. ద్రాక్ష పళ్ళు పండినట్టే పండాయి. ఒకరోజు సువార్త చెప్పడానికి ఒక ప్రాంతానికి వెళ్ళి ఆటవికుల మధ్యలోకి, అది శ్రీకాకుళం అడవుల్లో. ఆ శ్రీకాకుళం అడవుల్లో సువార్త చెప్పడానికి వెళ్తే అక్కడ వాళ్ళకి మన భాష రాదు, వాళ్ళకి తెలుగు లేదు, తెలుగు లిపి లేదన్నయ్య వాళ్ళకి. నన్ను సువార్తకు తీసుకెళ్ళారు శ్రీకాకుళంకి. తీసుకెళ్తే నేను అసలు అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే వాళ్ళు ఉదయాన బయలుదేరిన నేను ఆ దెంపల్లో, వాగుల్లో, ఆ యొక్క గుట్టలు దాటుకొని అవతలకి వెళ్ళి దాదాపు సాయంత్రం వెళ్ళి ఆ గూడెంలో చేరుకున్నా. హల్లెలూయా. ఊపిరి పోయింది. తిరిగి వెనకొద్దామంటే దారి కనపడడం లేదు. దట్టమైన అడవులు, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి చీకటి. అక్కడ మనుషులందరూ విప్పసారా దాగుతూ చాలా కఠినంగా ఉన్నారు. అక్కడున్న స్త్రీలందరూ కూడా చాలా దుర్భరంగా ఉన్నారు. పిల్ల జల్ల, ఆడవాళ్ళు మగవాళ్ళు లేకుండా అందరూ తాగుతున్నారు. వారి మధ్యలోకి సువార్త చెప్పడానికి తీసుకెళ్లారు. వారికి నేను సువార్త చెప్దామనంటే అక్కడంతా కరెంట్ లేదు, కాగడాలు పెట్టుకొని ఉన్నారు. ఆమె చెప్పండి గట్టిగా. కాగడాలు పెట్టుకొని ఉన్నారు. ఆ రాత్రి కాగడాలని వెలిగించి అక్కడ ఆ యొక్క రచ్చబండలాగా ఒకటి ఉంది, ఆ చింత చెట్టు దగ్గర, ఆ రచ్చబండ దగ్గర కూటం ఏర్పాటు చేశారు. కాగడాలన్నీ కట్టారు. ఆ కాగడాలు వెలుతురులో దేవుని వాక్యం చెప్పమన్నారు.
దేవుని వాక్యం చెప్పాను, నా మాటలు వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళ మాటలు నాకు అర్థం కాలేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. బిగ తీసుకుపోయి ఉండారు నాయన. మీరు ఎట్టున్నారంటే మీరు అట్టయిపోయారు. అక్కడ ఎడుతుంది నా పరిస్థితి అంటే నువ్వెట్టు ఇప్పుడు బిగ తీసుకుపోయి అట్టయిపోయింది నా పరిస్థితి. ఇక నా పరిస్థితి ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది. ఇక రాత్రి వాక్యం చెప్పాను, వాళ్ళ భాష నాకు అర్థం కాలేదు, వాళ్ళ భాష నాకు తెలియట్లేదు, ఏం చేయాలో నాకు దిక్కు తోచలా. సరే నన్ను తీసుకెళ్ళి ఊరవతల అంటే ఆ గూడెం అవతల ఆ నాయకుడి ఇంటి దగ్గర నన్ను పెట్టారు. వాళ్ళ ఆచారం ప్రకారంగా అక్కడ కోడీకలు కట్టుకొని తిరగాల. ఆమేన్. నిజం చెప్తున్నా, జిమ్మి పాడాలి తెలుసా? తెలుసమ్మా? చిన్నప్పుడు జిమ్మి పావడాలు వేసుకొని నడుస్తుంటే అంత అందంగా ఉండేవాళ్ళు ఆడపిల్లకాయలు. ఆ జిమ్మి పావడాలు లాంటి డ్రెస్సు ఇక్కడ దాకా నెమలీకలు, ఇక్కడ దాకా కోడీకలు, నెమలీకలు, అన్ని ఈకలు ఉన్నాయి దాంట్లో. ఆ ఈకలు లాంటి డ్రెస్సు నాకు గౌన్ లాగా వేశారు. దానికి నాకు ఫ్రాక్ లాగా దాన్ని తగిలిస్తే అద్దాలు తిరిగేది. తల మీద ఒక కొమ్ములి కిరీటం ఒకటి పెట్టారు. 4-5 గవ్వలన్నీ నా మెళ్ళ వేసి నన్ను బలికి తీసుకెళ్తున్నారేమో అనుకున్నా. బలికి తీసుకెళ్తున్నారు, ఈ రాత్రి నన్ను సఫా వేస్తారేమో వినయన్న, నేను కొండూరు కూడా రానేమో జీవితంలో అనుకున్న టైం నా పరిస్థితి. ఆ రాత్రి నన్ను తీసుకెళ్లారు, అక్కడ చెట్టారు, ఈ తల మీద ఉన్న కిరీటాలన్నీ తీసుకెందు పెట్టారు. ఆచారం అది. నేను నడుచుకొని పోతుంటే ఆ రోడ్డు అంతా నేను చిమ్ముకొని పోతున్నానేమో అనిపించింది నాకు. ఎందుకంటే నా యొక్క ఈ లంగా డ్రెస్ అంతా కూడా లాక్కొని వస్తున్నది ఆ ఊరి చెత్త అంతా. నన్ను తీసుకెళ్ళి అక్కడ అరుగు మీద పడుకోబెట్టారు. ఇక్కడే ఉండాలండి మీరు అన్నారు. అవునండి అని. వాళ్ళ మధ్యలో ఒకడు వచ్చి 10 గంటల రాత్రిలో వచ్చి, అన్నయ్య పిల్లి కూరని తింటావా అన్నాడు. అరే నీకు దండం పెడతాను రా, నేను తినను రా నాయన. పోనీ అడవి పందిని మేము చంపాము, అవి తీసుకొస్తాము, అది తిన్నామంటే నీకు ఆరోగ్యంగా ఉంటుంది, ఏ ఉబ్బసం నీకు రాదన్నాడు. ఉబ్బసం కదా దేవుడు ఉరిగిరాడు ఆయన, పందులు కుక్కలు నాకు వద్దు అన్నా. ఇంకేమన్నా ఉందనంటే ఇక్కడ ఇసుళ్ళు ఉన్నాయి, ఆ పురుగులన్నీ మేము పట్టుకొచ్చాం, బొరుగుల్లాగా వేయించాము, అవి నీకు తీసుకొస్తాం తింటావా అని చెప్పి ఒక తామరాకులు ఆ బొరుగులన్నీ ఇలాగా పురుగులు వేయించుకొని వాటిని ఏమంటారన్నా ఇసుళ్ళు. ఆ ఈసులు తీసుకొచ్చి బొరుగులు తీసుకొచ్చి ఇచ్చారు. వాటిని చూస్తే పురుగులు రెక్కలట్ట ఎగరుతున్నాయి. రండి నీకు దండం పెడతా, మీ కాళ్ళు పట్టుకుంటానరా, నా ఊరికి చెప్పండి, నేను వెళ్ళిపోతానన్నా. వాళ్ళు అన్నారు ఊరికి పోలేవు నువ్వు ఇంకా అన్నారు. హల్లెలూయా. ఆ రాత్రి నాకు నిద్ర రాలేదు, ఈ పురుగులు నేను తినలేను అనరా. చచ్చినోడి దగ్గర ఒక కుండ పెడితే ఎలా ఉంటుంది అంత సొరకాయ బుర్రలో నీళ్లు పెట్టి నా తలకాడ పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ రాత్రి నాకు నిద్ర వచ్చుంటే ఒట్టు, మీరు నిజం చెప్తున్నా, నిద్ర వచ్చుంటే ఒట్టు. ఎందుకంటే నక్కొచ్చి కుక్కొచ్చి లాక్కెళ్ళిపోతుందేమని భయపడిపోయి ఇలాగ కళ్ళు తెరుచుకునే ఉండా. కానీ అంతరంగంలో బాధ వేసింది, ప్రభువా నేను ఎందుకు ఈ ఊరు వచ్చాను? ఈ ఊరిలో చూస్తే వాళ్ళ భాష నాకు తెలియట్లేదు, నా భాష వాళ్ళకి తెలియట్లేదు. నేను సువార్త చెప్పడానికి నన్ను ఇక్కడికి పంపించావు, వీళ్ళేమో సువార్త చెప్తుంటే వీళ్ళు మారట్లేదు, నేనేం చేయాలి ప్రభు అని అంటే రాత్రి నిద్ర రాలేదు నాకు. అవును బిడ్డ, ఆత్మల పట్ల భారం ఉన్నోడికి ఎంత దూరం అని ఆలోచించడు. ఆమేన్. ఎంత దూరం ప్రయాణం చేశాడని ఆలోచించడు. వాడు హృదయంలో ఉన్న పరితాపం ఏంటంటే ఏ విధము చేతన ఈ రాత్రి ఈ కొండూరు ప్రాంతంలో కొంతమంది యేసయ్య రక్తముతో కడగబడి పరలోకపు జీవ గ్రంథంలో పేర్లు రాయబడాలి. ఈ కడరు ఉజ్జీయము వారి మీదకు రావాలి. సమ్ రివైవల్ ఇస్ కమ్స్ టు దేర్ లైఫ్. ద గాడ్ విల్ బి చేంజ్ దేర్ యాక్టివిటీస్. దేవుడు వారిని మార్చాలి. ఆ రాత్రి నాకు నిద్ర రాకపోగా ఉదయాన్ని లేచాను. ఆ గూడెం నాయకుడు పిల్లోడు ఒకడు వచ్చాడు, విల్లంబులు ధరించుకొని. విల్లంబులు తెలుసా? విల్లంబులు అంటే బాణాలు అవి ఎత్తుకొని వచ్చాడు, కోడికలు కట్టుకొని. వాడు జనరల్ డ్రెస్ అంటది. వాడు ఏడుగొచ్చాడు. వచ్చేసి అడిగాను, అరే నన్ను ఆ గుట్ట మీద తీసుకెళ్ళరా నన్ను. ఆ గుట్ట మీదకి నన్ను తీసుకెళ్ళాను. సరే తీసుకెళ్తాడు. గుట్ట మీద తీసుకెళ్ళి నన్ను వదిలిపెట్టాడు. ఉదయానికి చెప్పాడు, రే గుట్ట మీద ఉంటాను నేను, తిరిగి సాయంత్రం మళ్ళా రా, వచ్చి నన్ను తీసుకెళ్ళాను. సరేనా, చాలా బాధతో వెళ్ళి ఆ గుట్ట మీద వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాను. దాదాపు ఉదయం వెళ్ళిన నేను 9 గంటల సేపు ఆ రోజు ప్రార్థనలో ఉన్నా. ప్రభు నన్ను ఎందుకు ఈ ప్రాంతానికి పంపించావు? ఈ ప్రాంత ప్రజలకు సువార్త చెప్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, నాకు భాష రావట్లేదు, వాళ్ళ భాష నాకు తెలియట్లేదు, నాకు సహాయం చేయ ప్రభు అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఈ రాత్రి నేను వారి భాషలోనే నువ్వు సువార్త చెప్తావు, తిరిగిల్లన్నాడు. ఇక దేవుడు నాకు ఆ మాట చెప్పగానే ఆనందంగా నేను జింకపల్లి ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ ఆ దెంప మీద కిందకి దిగొచ్చి త్వరగా స్నానం చేశా. బాత్రూంలో కాదమ్మా, పెడి అంటే దడి. ఏమి తెలియదు మీకు, ఫ్యాషన్ అయిపోయింది. మాకు మాత్రం తెలుసులేమ్మా మా పాత రోజులు. ఆ దడి ఆ పెడి దగ్గరికి పోతే ఇక్కడ కూర్చొని స్నానం చేయాలి, నీళ్ళ మీద కూర్చొని. ఆ బండ మీద కూర్చొని స్నానం చేసుకొని వెంటనే నేను దగ్గరగా వెళ్ళి త్వరగా వస్తే వాళ్ళు మళ్ళీ కిరీటం తీసుకొచ్చి కొమ్ములు కిరీటం పెట్టారు. మళ్ళీ ఆ యొక్క జిమ్మి పౌడర్ డ్రెస్ వేసి నన్ను ఆ వేదిక మీద తీసుకొచ్చారు.
వాక్యం చెప్తున్నాను, ఉన్నట్టుకుండి పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి దిగి వచ్చాడు. అబ్నే తాను మల్కే మావు కోయి కిదేరే యేసు మసు ఆవేరే మర్గే ఆవోరే జన్ను మరే యేసు మరే ఉఠోమ జావోగరే. వారి భాషలో స్వార్థ చెప్తుంటే ఆ ప్రజలందరూ గడగడ ఒరిగిపోయారు. పాడదామా తమ్ముడు పాట? ఆర్ యు రెడీ? అబ్నే తాను మల్కే మావు కోయి కీదో కోని రే ఓహో అబ్నే తాను మల్కే మావు కోయి కీదో కోని రే యేసు దేవో ఏక్లో సే భావి కామో కీదో రే అబ్నే తాను మల్కే మావు కోయి కీదో కోని రే. చేతులు ఉంటే చప్పట్లైనా కొట్టండయ్యా బాబులు, చేతులు ఉంటే చప్పట్లైనా కొట్టండయ్యా బాబులు. అబ్నే తాను మల్కే మావు కోయి కీదో కోని రే యేసు దేవో ఏక్లో సే భావి కామో కీదో రే ఊతో ఏక్లో సదేవ్ సారే సత్యేరో దేవ్ సారే మల్కే రో దేవ్ సారే జాగో రే దేవ్ ఊతో ఏక్లో సదేవ్ సారే సత్యేరో దేవ్ సారే మల్కే రో దేవ్ సారే జాగో రే దేవ్. ఇదే బీట్ కంటిన్యూ చేయాలి. ఆ ఊరు ఆచారం అది అనండి నాతో పాటు. అనరా మీరు? పోనీ మీరన్నా అనండి అన్న, నాకు కొంచెం వాల్యూ ఉంటుంది మగవాళ్ళు అంటే. ఎంత బాగా అన్నారు మీరు అనండి. ఇప్పుడు ఎవర్రా తల్లి? ఆమె 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 అంటున్నా తల్లే. పిల్లకాయలు భయపడతారమ్మా, తిరిగి మళ్ళా చీకట్లు వెళ్ళాలా. ఉజ్జుకు దాడే భల్లేనే చల్లే జారే సంద్రేవే ఉజ్జుకు దాడే భల్లేనే చల్లే జారే సంద్రేవే యేసు ప్రపంచం ఆవోరే ఆవో ఓరే ఉటోగరే యేసు ప్రపంచం ఆవోరే ఆవో ఓరే ఉటోగరే ఊతో ఏక్లో సదేవ్ సారే సత్యేరో దేవ్ సారే మల్కే రో దేవ్ సారే జాగో రే దేవ్ ఊతో ఏక్లో సదేవ్ సారే సత్యేరో దేవ్ సారే మల్కే రో దేవ్ సారే జాగో రే దేవ్. చప్పట్లు. యేసు మస్సు మరు హరో రే యేసు మర్కోవే జావో మేరే ఉఠోగరు. యేసు को मरखो मेरे जाओ मेरे उठो मरा. थैंक यू लॉर्ड. चले जा रे संद्रे पे येसु मसु आवो रे चले जा रे संद्रे पे येसु मसु आवो रे येसु मसु तो बरो येसु मारो आवो रे वो तो एकलो सदेव सारे सत्तेरो देव सारे मलके रो देव सारे जागो रे देव वो तो एकलो सदेव सारे सत्तेरो देव सारे मलके रो देव सारे जागो रे देव. అంటారా అనరా? నాకు కరెక్ట్గా 9:05 అన్న మెసేజ్ ఇచ్చాడు. ఇప్పుడు కరెక్ట్గా 9 గంటల 55 నిమిషాలు అయింది. ఇంకా నాకుండే 10 నిమిషాలు అనన్నాయి. ఇంత సిగ్గుపడుతుంటే మీరు, నేను ఆ ఊరెళ్ళి వాళ్ళ భాషలో పాట పాడి యేసయ్య గురించి ప్రకటిస్తే ఆ రోజు మారు మనసు పొందగా దాదాపు 218 మంది యేసయ్య దగ్గరకు వచ్చారు. నేను తిరిగి మళ్ళా ఆంధ్రాకు వచ్చి ఆంధ్రాలో ఆ పాటను తెలుగులో రాసుకున్నా. ఇప్పటిదాకా లోకములో ఎవ్వరు చేయని కార్యాలు, ఇప్పటిదాకా లోకములో ఎవ్వరు చేయని కార్యాలు యేసు దేవుడొక్కడే మంచి పని చేశాడు. యేసు దేవుడొక్కడే మంచి పని చేశాడు. ఆయానే దేవుడు, శక్తి గల దేవుడు, మహిమా గల దేవుడు, నా మంచి దేవుడు.
బిడ్డ, యేసయ్య కోసం అంటే 4 మాటలు చెప్పడానికి కాదు బిడ్డ. ఏ విధము చేతన ఈ రాత్రి నువ్వు పరిపూర్ణుడుగా మార్చబడి క్రీస్తు రక్తంతో కడగబడి ఆ పరిపక్వమైన ద్రాక్ష పళ్ళ జాబితాలో నువ్వు ఉండకూడదని, ఆ వాడైన కొడవలి ద్రాక్ష పళ్ళలాగా పండిన నీ జీవితాన్ని కోసేస్తే నువ్వు ఎటు కాకుండా అయిపోతావని దేవుడు బ్రతిమలాడి ఆ వాడైన కొడవలి నీ మీదకి రాకుండా నువ్వు మారు మనసు పొందాలని, పశ్చాత్తాపడాలని, పోగొట్టుకున్న ఆత్మీయ పతనా వ్యవస్థను తిరిగి మరలా నువ్వు ఉజ్జీవంతో నింపుకోవాలని ఈ రాత్రి యేసయ్యని ప్రేమించి ఇక్కడికి తీసుకొచ్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఆ వాడైన కొడవలు పెట్టి ఆ ద్రాక్ష పళ్ళు కోసారు. ఆ ద్రాక్ష పళ్ళని కోసి వాటిని పెద్ద ద్రాక్షల తొట్టులో వేశారు. ఆ ద్రాక్షల తొట్టి ఏంటంటే దేవుని తీర్పు. దేవుని తీర్పులో ఆ యొక్క ద్రాక్ష పళ్ళు వేశారు. మీరు ఇంటికి చదివి చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో అవి పిచ్చి ద్రాక్షాలు, కారు ద్రాక్షాలను రాయబడింది. దావీదు కీర్తన 78లో అవి కారు ద్రాక్షాలు అనగా చేదైన ద్రాక్షాలను రాయబడింది. ఈ రాత్రి చేదైన ద్రాక్షాలు, కారు ద్రాక్షాలు, పిచ్చి ద్రాక్షాలు, దేవునికి నచ్చని కొన్ని పళ్ళు లోపల ఉన్నాయి. అవి దేవునికి నచ్చలేదు బిడ్డ. నీ జీవితంలో నువ్వు యేసయ్యని ప్రేమిస్తే యేసయ్యకి నచ్చినట్టు ఈరోజు ఉంటావు. ఆమేన్. యేసయ్యకి నచ్చినట్టు ఉంటావు. ఈ రాత్రి దేవుడిని ప్రేమిస్తున్నాడు కనుకనే ఈ కడవరి ఉద్యమంలో నిన్ను బలపరచాలని ఆయన నీ పట్ల మరలా ఒక ప్రేమను చూపించబోతున్నాడు. నువ్వు ఏది కోల్పోయావో దాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ ద్రాక్ష పళ్ళని ఆయన కోసి, మారు మనసు పొందని ద్రాక్ష పళ్ళను కోసి, రక్షించబడిన ద్రాక్ష పళ్ళను కోసి తీర్పు అనే ద్రాక్ష తొట్టులో వేసి వాటిని తొక్కడం ప్రారంభించాడు. అవి ఎక్కడ తొక్కబడ్డాయంటే ఆ పట్టణపు వెలుపల ద్రాక్ష తొట్టి పట్టణపు వెలుపట త్రొక్కబడింది. అది పట్టణములో లేదు, వెలుపట. వెలుపట అనగా ఆ వెలుపటి చీకట్లోకి అనగా పాతాళములోకి నెట్టివేయబడతావు బిడ్డ. ఆ కొడవలి చేతులు నువ్వు పడకూడదని, ఆ ద్రాక్ష తొట్టులో వెళ్ళి నువ్వు తొక్కబడకూడదని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఆ ద్రాక్ష తొట్టి ఏంటో తెలుసా? విలాప వాక్యంలో 1వ అధ్యాయం 15వ వచనం. విలాప వాక్యంలో 1వ అధ్యాయం 15వ వచనం. విలాప వాక్యంలో 1వ అధ్యాయం 15వ వచనం చదువునన్నా. విలాప వాక్యంలో 1వ అధ్యాయం 15వ వచనం. నేను చూచుచుండగా ప్రభువు నా బలాఢ్యులందరినీ కొట్టివేసెను. ఆ బలాఢ్యులందరినీ కొట్టివేసెను. నా యవనులను అనగదొక్కవలెనని నా యవనులను అనగదొక్కవలెనని ఆయన నా మీద నియామక కూటమును చాటించెను. యెహోవా కన్యకయైన యూదా కుమారిని ద్రాక్ష గానుగులో వేసి త్రొక్కి ఉన్నాడు. ఎక్కడ దొక్కాడంట? కన్యకను. కన్యక అంటే సంఘాన్ని, సంఘం అంటే రక్షించబడిన వారిని, సంఘం అంటే సాక్షాత్తు మనుషులు, మనుషులంటే రక్షణ పొందిన వారు, క్రీస్తుని ఎరగని వారు, పాపక్షమాపణ పొందిన వారు, కన్యకైనటువంటి సంఘముతో కూడా ఉన్నామని భ్రమపడే వాళ్ళు. వీళ్ళందరినీ ద్రాక్ష తొట్టులో వేసి ఆయన తొక్కాడట. గానుగులో వేసి తొక్కాడు. ఆ గానుగులు వేసి తొక్కితే ఏం జరిగింది తెలుసా? యెషయా గ్రంథం 63వ అధ్యాయం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 2వ వచనం. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి, ద్రాక్షారసమును త్రొక్కుచుండు వాని బట్టవలే ఉన్నవేమి. నీ బట్టలు ద్రాక్ష గానుగును త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి. ద్రాక్ష గానుగును తొక్కుచున్న వస్త్రాల వలె ఉన్నాయేమి. ఒంటరిగా ద్రాక్ష గానుగును త్రొక్కితిని, ఒంటరిగా నేను ద్రాక్ష గానుగును త్రొక్కితిని. జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కితిని. కోపగించుకొని ఈ మనుషుల్ని నేను తొక్కే రోజు వచ్చింది. రౌద్రము చేత వారిని అనగద్రొక్కితిని. రౌద్రము చేత ఈ మనుషుల్ని, యేసును నమ్మని వారిని తొక్కడానికి నేను ఈ భూలోకానికి రాబోతున్నాను. వారి రక్తము నా వస్త్రం మీద చిందినది. వారి రక్తము నా వస్త్రాల మీద చిందినప్పుడు నా రక్తము చేత, వారి రక్తము చేత నా వస్త్రం అంతా మత్తిల్లిపోయింది. డాగులే. ఈ వస్త్రము సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు. ఆ గానుగును తొక్కేది ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు. అందుకే న్యాయాధిపతి ఒకటి నిలిచి ఉన్నాడని రాయబడింది. సాక్షాత్ ఇప్పుడు న్యాయాధిపతిని దేవుడు, సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, కొడవలు చేత పట్టుకున్న దేవుడు, పైరు పంటను కోసిన దేవుడు, ద్రాక్ష పళ్ళను కోసిన దేవుడు ఈ రాత్రి ద్రాక్ష తొట్టులో వేసి తొక్కితే ఆ రక్తము వలె మనుషుల రక్తము ఆయన వస్త్రం మీద పడినప్పుడు ఆయన కన్నీరు విడుస్తూ తొక్కాడట. రాత్రి దేవుని ఉద్దేశం నేను గానుగులేసి తొక్కాలని కాదు బిడ్డ. నువ్వు శ్రేష్టమైన నిక్కమైన ద్రాక్షావళి వలె ఆయన యొక్క సన్నిధిలోకి వెళ్ళాలని, ఆయన చేతిలో నువ్వు వాడబారే ఒక అద్భుతమైనటువంటి కిరీటము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ రాత్రి సంఘాన్ని. అందుకే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ రాత్రి. అందుకే నేను నిజమైన ద్రాక్షావళి ఉన్నాను. తీగలు మీరు నాతో అంటు కట్టబడి ఉంటేనే మీరు ఫలిస్తారు.
ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నిజమైన ద్రాక్షావళి ఉన్నాడు. ఆయన మనకు నీవు నేను తీగల్లాగున్నాం. నువ్వు ఆయనతో అంటు కట్టబడితే, యేసును అంటుకుంటే ఈ రాత్రి నువ్వు ఫలిస్తావు. కొట్టండి చప్పట్ల గట్టిగా. యేసుతో నువ్వు అంటు పెట్టుకుంటే ఈ రాత్రి నువ్వు పిచ్చి ద్రాక్ష కావచ్చు, కారు ద్రాక్ష కావచ్చు, ఎండిన ద్రాక్ష కావచ్చు, పరిపక్వమైన ద్రాక్ష కావచ్చు, నువ్వు ఏ స్థితిలో ఉన్న యేసయ్యతో అంటు కట్టబడితే ఈ రాత్రి నువ్వు ద్రాక్ష తొట్టిలోకి వెళ్ళవు. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఈ రాత్రి నువ్వు క్షమించబడతావు, రక్తంతో కడగబడతావు, సంపూర్ణుడుగా పరలోకం చేరతావు. మీకు అద్భుతమైన మాట చెప్పన, ఆ ద్రాక్షల తొట్టి ఆ వెలుపట పట్టణములు తొక్కుతుంటే ఆ ద్రాక్ష తొట్టిలో నుంచి ద్రాక్షల రసము లేదా ద్రాక్షల రక్తము ప్రవహించిందంట తొట్టిలో నుంచి. ఆ రక్తం అంట 100 కోసుల దూరము గుర్రముల కల్లెమ్మ మట్టు వరకు ప్రవహించింది. తెలుగులో అయితే 100 కోసుల దూరం అని రాయబడింది. ఇప్పుడు చదువుతున్నాను చూడు. 100 కోసులు అంటే 200 మైళ్ళు. 100 కోసులు అంటే 200 మైల్స్. ఇంగ్లీష్ బైబిల్ రాయబడింది కింగ్ జేమ్స్ వెర్షన్లో. ద 200 మైల్స్ ఈజ్ ఈక్వల్ టు ద 200 కోసెస్. 2 కోసుల దూరం అంటే ఆ మాటకు అర్థమైందంటే 100 కోసుల దూరానికి అర్థమైందంటే 200 మైళ్ళు. 200 మైళ్ళు గుర్రముల కళ్ళెమ్మ మట్టుకొని అంటే గుర్రానికి కళ్ళెం ఎంత దూరం ఉంటుందంటే 4 అడుగులు ఎత్తులో ఉంటుంది. అర్థమవుతున్న మాట మీకు? గుర్రం కళ్ళెం ఎంత ఉంటుందండి? గుర్రం మూతి ఎంత ఎత్తు ఉంటుందండి? ఎంత ఎత్తు ఉంటుంది? భూమి నుంచి 4 అడుగులు ఎత్తు ఉంటుంది. అదే కన్నా ఆఫ్రికా గుర్రం అయితే 5 అడుగులు ఎత్తు ఉంటుంది. అర్థమైందా? 5 అడుగుల ఎత్తు లేదా 4 అడుగుల ఎత్తు ఆ గుర్రము కళ్ళెముల మట్టుకు 200 మైళ్ళు అంటే ఇక్కడి నుంచి దాదాపు పాండిచ్చేరంత దూరం రక్తం ఏరులై పారుతుంది. భూలోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క రక్తము ఆయన గానుగు తొట్టులో వేసి తొక్కుతుంటే వారి రక్తము తీర్పు దినాన 200 మైళ్ళు 100 కోసుల దూరము అంటే 200 మైళ్ళు 4 అడుగుల ఎత్తు చొప్పున ఒక నదిలాగా ప్రవహిస్తుంది. ఈ భూలోకములు ఎవరు విడిచిపెట్టబడరు. ఈ రాత్రి కడవరి ఉజ్జీవం నీ జీవితంలోకి రావాలంటే క్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడాలి. అందుకే దేవుని వాక్యం రాయబడింది, మన పాపలు మనం ఒప్పుకునే నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఈ రాత్రి సమస్త దుర్నీతులను కడిగి పవిత్రపరచడానికి ఇక్కడ యేసయ్య నిలబడి ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎన్నిసార్లు పడిచెడిపోయిన వ్యక్తివైనా ఈ రాత్రి సంపూర్ణంగా నీ జీవితాన్ని యేసయ్యకిస్తే నిన్ను కడిగి మళ్ళా సంపూర్ణ పురుషుడిగా మార్చి క్రీస్తుడిని సంపూర్తిగా చేయగలిగిన దేవుడు. ఈ రాత్రి ఎన్నిసార్లు కుక్కతన వాంతికి తిరిగినట్టు ముమ్మార్లు తిరిగి మళ్ళా కక్కిందాన్ని తింటూ ముమ్మార్లు చేసిన పాపాలను చేస్తూ ఇంకా పాపి నీ హృదయంలో ఇంకా పశ్చాత్తాపం లేకుండా జీవిస్తుంటే ఈ రాత్రి నీ క్రీస్తు రక్తం చేత కడగబడితే నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడి ఇక్కడి నుంచి వెళ్తావు. కొట్టండి కట్టుగా. నువ్వు నీతిమంతుడుగా మార్చబడి వెళ్తావు, నువ్వు నిందారహితుడిగా మార్చబడి వెళ్తావు, నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడి వెళ్తావు, నువ్వు న్యాయస్తుడిగా మార్చబడి వెళ్తావు. నీ వంటి వ్యక్తి భూలోకములో అనగా యేసుతో కూడా సింహాసనం మీద కూర్చుండే స్థాయికి నువ్వు వెళ్ళిపోతావు. కొట్టు చప్పట్లు గట్టిగా. అందుకే దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఇదిగో నేను తలుపు ఎదురు నిల్చుని తడుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతనితో కూడా అతను నాతో కూడా కలిసి భోజనము చేయదుము. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడు. ఈ రాత్రి నీ హృదయం అనే తలుపు తడుతున్నాడు, నీ జీవితాన్ని తడుతున్నాడు. ఎన్నోసార్లు తట్టాడు. నువ్వు మళ్ళా మారిపోతున్నావు. ఎలా మారిపోతావు అంటే క్రిస్మస్కి ఒకసారి మారిపోతావు, అలాగే నువ్వు మళ్ళీ న్యూ ఇయర్కి వస్తే మారిపోతావు, మళ్ళీ ఈస్టర్ వస్తే మారిపోతావు, మళ్ళీ గుడ్ ఫ్రైడే వస్తే మారుతావు. ఎన్ని మార్పులు కావాలి? ఊజరవెల కంటే ఎక్కువ నువ్వు మారు మనసు అంటే మాటికి మారిపోదు. ద రిపెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ద క్రిస్టియన్ ఫ్యామిలీ. వితౌట్ ద రిపెంటెన్స్ యు కాంట్ ద క్రిస్టియానిటీ. యేసుక్రీస్తు ప్రభు ఎరగిన నేను, అన్యుడిగా ఉన్న నేను, ఎప్పుడు చూసినా ఆ పైచాచికమైన శక్తుల చేత పీడించబడుతున్న నేను, ఇప్పుడు నువ్వు చూస్తున్న కాదు పక్షవాతం వచ్చి ఇలా నడివీధులు ఇలా నడుచుకుంటూ తిరిగానయ్యా, ఇలా నడివీధులు నడుచుకుంటూ తిరిగాను. నా జీవితం అంతా పక్షవాతం అయిపోయి నోరంతా పక్కకి వెళ్ళిపోయి కాలు చేయి పడిపోయింది. నాకున్నంత నత్తి చుట్టుపక్కల ఎవరికి లేదు. అంతటి నత్తివాణ్ణి నేను. పూలమ్మని చోట కట్టెలు అమ్మలేక సూసైడ్ చేసుకున్నాను. నేను మతి చెల్లించిపోయింది, పిచ్చితనం ఎక్కువైపోయింది. సూసైడ్ చేసుకున్నాను. నన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో పడేశారు. 3 రోజులు నేను కోమాలో ఉన్నాను. సరిగ్గా 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున 2 వ్యక్తులు నా ఎద్దుకు వచ్చి సువార్త కరపత్రిక ఇచ్చారు. ఆ సువార్త కరపత్రికను తట్టి లేపుతున్నారు. బాబు, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, నువ్వు సువార్తను నమ్ము, యేసు ప్రభు యొక్క కాగితాన్ని తీసుకోండి అన్నాను. మా వాళ్ళు 3 కోట్ల మంది ఉన్నారు. నాకు ఈ దేవుడు అవసరం లేదన్నాను. కానీ వాళ్ళు ఏదో కొన్ని మాటలు చెప్పారు. నేను చాలా ఇష్టంగా ఆ కరపత్రిక తీసుకొని నా గుడ్డల మూట కింద పెట్టుకున్నాను. ఎక్కడో కోమాలో ఉన్న నేను ఆ రాత్రి ఏడుస్తున్నాను. ప్రభువా, నువ్వు ఎవరో నాకు తెలియదు. సర్వేశ్వర, నువ్వెవరో ఇంతవరకు నీ పేరు కూడా నేను వినలేదు. మా తాతల ముత్తాతల ముందు కానీ అంతకుముందు పూర్వం కానీ ఎప్పుడు నీ గురించి మేము వినలేదు. నువ్వు దేవుడు అయితే నన్ను దర్శించు, నువ్వు దేవుడు అయితే నా జీవితాన్ని బాగు చేయి. ఆ రాత్రి నేను అనుకుంటున్నా, మనసులో నెమ్మది లేదు. సగం చచ్చి సగం బతికిన నా జీవితం ఎవరికి పనికొస్తుందని నా తలగడ దగ్గర నా గుడ్డల మూట తీసుకొని నా ముఖాన్ని గట్టిగా కప్పేసుకునేసాను. విజయ్ బ్రదర్, నా ముఖాన్ని గట్టిగా కప్పేసుకునేసాను. కరుణాకర్,
నా ముఖాన్ని గట్టిగా కమ్మేసుకొని నేను ఇక చచ్చిపోతాను, మళ్ళీ రెండోసారి మళ్ళీ సూసైడ్కి నేను ప్రయత్నించాను. ఇక కొద్దిసేపట్లో పత్తి దూది ఏ రీతిగా అయితే గాల్లో ఎగిరిపోతుందో ఆ రీతిగా నా ప్రాణం గాల్లో తేలిపోతుంది. వితిన్ సెకండ్లో నా ప్రాణం నన్ను దేహాన్ని విడిచి వెళ్ళిపోబోతుంది. ఆ సమయంలో ఆ రోజులు 60 క్యాండ్ల బల్బులు ఉండేటివి రూముల్లో, హాస్పిటల్లో, ధర్మాసుపత్రిలో 60 క్యాండ్ల బల్బులు ఉండేటివి. 60 క్యాండ్ల బల్బులో ఒక తెగని కత్తిపీట మీద మాంసాన్ని కోస్తే ఏ రీతికైతే రక్తము జల్ల జల్ల జల్లని ప్రవహిస్తుందో అంతటి పచ్చి గాయపడిన హస్తము అచేతన స్థితిలో ఉన్న పడి ఉన్న నా ఎద్దుకు వచ్చి నన్ను నిలువెల్లా ముట్టి స్వస్థపరచగా నేను లేచి నిలబడ్డాను. ఒట్టు చప్పట్ల గట్టిగా. నన్ను ముట్టి స్వస్థపరిచింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి నన్ను బాగు చేసిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి నా జీవితాన్ని తాకింది యేసుక్రీస్తు ప్రభు. ఈ రాత్రి నువ్వు ఎక్కడ దాక్కునున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, యేసు నాకు అక్కర్లేదనుకున్నా, ఈ సువార్త నాకు అక్కర్లేదనుకున్నా, ఈ ఊరిలో ఉన్న నిన్ను వెతకడానికి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చాడు. నువ్వు తీర్పనే ఆ యొక్క భూమి మీద పండిన పైరు పంటలాగా పోయబడి నువ్వు అగ్ని చేత కాల్చబడకూడదని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ద్రాక్ష తొట్టు లాంటి గానుగులో వేయబడి నువ్వు తొక్కకూడదని దేవుడిని ప్రేమిస్తున్నాడు. అందుకే ఈ కడవరి ఉద్యమం అనే కూటాన్ని నీ కోసం ఏర్పాటు చేసి క్రీస్తు న్యాయపడిన దగ్గర నువ్వు రాకూడదని, సంపూర్తిగా రక్షించబడి మారు మనసు పొందాలని ఈ రాత్రి నీ కోసం దేవుని ప్రేమ ఇక్కడ నిలిచి ఉన్నది. ఆ ప్రేమ నన్ను దర్శించింది, నా జీవితాన్ని బాగు చేసింది. ఈరోజు చూస్తున్న ఈ మతి చెల్లించిన వాడు, ఈ పిచ్చివాడు, ఈ పక్షవాతపు రోగిని నా యేసయ్య బాగు చేశాడు. ఈ భారతదేశం అంతటా ఒక్క రోజు కూడా తీరిక లేకుండా పరిచర్య చేయడానికి కృపను దయచేశాడు. రేపు రాత్రి నేను తిరుపతి వెళ్ళాలి, ఎల్లుండి నేను పరిగెత్తుకుంటా మళ్ళీ గుంటూరులో మీటింగ్స్ ఉన్నాయి, తిరిగి మళ్ళీ గురువారం రోజున మళ్ళీ గుంటూరులో మీటింగ్స్ ఉన్నాయి, శుక్రవారం మళ్ళీ విజయవాడలో మీటింగ్స్ ఉన్నాయి, తిరిగి మళ్ళీ శనివారం మళ్ళీ కాళాస్త్రి రావాలి, ఆదివారం ఆరాధన చూసుకోవాలి, మళ్ళీ పరిగెత్తుకుంటూ మళ్ళీ మీటింగ్స్కి వెళ్ళాలి. జూన్ 3వ తేదీ దాకా మీటింగ్స్ ఉన్నాయి. బిడ్డా, ఒక కురూపిని, మాట సరిగా లేనోడిని, నత్తివాడిని నన్నే ఆయన ఎంత ప్రేమించాడంటే, నాకంటే సౌందర్యం కలిగిన వాడు, నాకంటే తలాంతు కలిగిన వాడు, నాకంటే ఖ్యాతి కలిగిన వాడు, నాకంటే మంచి ఎక్సలెంట్గా మాట్లాడగలిగిన వ్యక్తి నువ్వు, నిన్ను దేవుడు వాడుకోడా. నువ్వు ఇంకా సేవ గురించి ఆలస్యం చేస్తుంటే, పిలుపు గురించి ఆలస్యం చేస్తుంటే, పిలుపు కూడా నీకుండి కూడా ఇంకా పిలుపు నిర్లక్ష్యం చేస్తుంటే, ఈ రాత్రి సంపూర్ణంగా యేసుకు నీ జీవితాన్ని ఇవ్వు. ఈ రాత్రి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. లేచి నిలబడదాం. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని నీవే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా, ఏ దారి అయినా ప్రభువా నీ వెంటే నడిచొస్తా, ఏ చరాయినా ప్రభు నీకైనే జీవిస్తా, సర్వాంగముగా ప్రభువ సజీవయాగం అర్పిస్తా. అనంత జ్ఞాని యేసయ్యా, యేసయ్యా. థాంక్యూ లార్డ్. ఈ రాత్రి యేసయ్యని ప్రేమిస్తున్నాడు. మరలా నీ జీవితంలో కడవరి ఉద్యమాన్ని ఇవ్వాలని, కోల్పోయిన అభిషేకాన్ని తిరిగి ఇవ్వాలని, నువ్వు ఏది నీ జీవితంలో పోగొట్టుకున్నావో దాన్ని తిరిగి ఇవ్వాలని ఆయన ప్రేమిస్తూ నిలబడ్డాడు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. యేసయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా. నా మంచి కోరేదేదో నీవే నాకు
అనంత జ్ఞాని విశ్వానికి యజమాని నా హృదయపు అభిమాని నా జీవిత చుక్కాని నీవే. ఈ రాత్రి యేసయ్యా నీ ప్రతి పాపాన్ని ఒప్పుకోవాల్సిన సమయం ఇది. నువ్వు ఏది నీ జీవితంలో కోల్పోయావో, ఎక్కడ నీ పరిశుద్ధతను కోల్పోయావో, ఎక్కడ పాపంలో పడిపోయావో, ఎక్కడ కుక్క తన వాంతికి తిరిగినట్టు తిరిగి మరలా ముమ్మార్లు పాపం చేస్తూ పడిపోయావో, ఈ రాత్రి నీ పాపాన్ని ఒప్పుకోవాల్సిన సమయం ఇది. అదిగో అదిగో యేసయ్య ప్రేమ, అదిగో నీకోసం సిలువలో రక్తము కార్చిన ప్రేమ, నీకోసం ప్రాణం పెట్టిన ప్రేమ. ఆ రక్తం నీకోసమే. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. యేసయ్యా నీకోసం నన్ను నీతిగా నడిపించయ్యా. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా, నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా, సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని నా హృదయపు అభిమాని నా జీవిత చుక్కాని నీవే. యేసయ్యా 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 దేవుని కడబోర ధ్వని, దేవుని కడబోర ఉజ్జీవము. It is the final of revival. దేవుని ఉజ్జీవం, దేవుని ఉజ్జీవం. ఈ రాత్రి యేసయ్యని ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి నీ జీవితం ఎంత పడిపోయిందా, ఎంత పతన వ్యవస్థలో ఉన్నా, అదిగో నీకోసం నిలబడి ఉన్న యేసు, నిన్ను క్షమించడానికి నిలబడి ఉన్న యేసయ్య, నిన్ను కడిగి శుద్ధీకరించడానికి వచ్చిన యేసయ్య, నువ్వు పోగొట్టుకున్న సంతతిని మళ్ళా ఇవ్వాలని, నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆయన నీకోసం నిలబడి ఉన్నాడు. ఏది నీ జీవితంలో ఇప్పుడు దాకా చేయలేకపోయావో అది నీ జీవితంలో చేయడానికి, ఏది నీకు అసాధ్యం అనుకున్నావో అసాధ్యాన్ని జీవితంలో బాగు చేయడానికి, ఏది నీ జీవితంలో ఓడిపోయినట్టు కనపడ్డావో నీ ఓటమిని రాత్రి విజయముగా మార్చడానికి యేసు ఇక్కడ నిలిచి ఉన్నాడు. నాతో పాటు ప్రార్థన చెప్పండి. యేసయ్యా నో, ఇంకా గట్టిగా యేసయ్యా నో, ఇంకా వినపడలేదు. యేసయ్యా, ఇంకా చాలది యేసయ్యకి స్వరం. ఆ గుడ్డివాడు పిలిచాడే, దావీదు కుమారుడా యేసు, యేసు నన్ను కనికరించు.
నన్ను దాటిపోకయ్యా అని ఒక్క కేకను వేయగలిగితే, నన్ను దాటిపోకయ్యా ఈ రాత్రి, నేను గొడ్డుబోతురాలని ఊరంతా అంటున్నారయ్యా. అయ్యా నాకు పిల్లలు కలగరని ఊరంతా అంటున్నారయ్యా. ఈ రాత్రి నా గర్భాన్ని తాకయ్యా, ఈ రాత్రి నా గర్భాన్ని తాకు. ఇప్పుడు దాకా నేను సంతతి లేని ఇల్లాలుగా కనపడ్డానయ్యా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు సంతతి కలిగిన ఇల్లాలుగా నువ్వు ఉంటావు. ఎన్ని ఇంటర్వ్యూలోకి వెళ్ళినా, ఎన్ని పరీక్షలు రాసినా నీ జీవితం అంతా ఓటమయ్యి నువ్వు అనేక సార్లు నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్నావు. ఈ రాత్రి దేవుడు ఒక శ్రేష్టమైన ఉద్యోగాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఏది నీ జీవితంలో జీవన వృత్తి లేకుండా, జీవనోపాధి లేకుండా అనుక్షణము నిరాశ నిస్పృహల మధ్య జీవిస్తున్నావో, నీ నిరాశ నిస్పృహల లాంటి జీవితంలో దేవుడు ఒక ఆశీర్వాదపు సమృద్ధి పంటను విత్తబోతున్నాడు. నీ జీవితాన్ని దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా నీ జీవితంలో నువ్వు కోల్పోతున్న ఆరోగ్యాన్ని తిరిగి పొందుకోలేకపోతున్నావు. కానీ ఈ రాత్రి నా యేసయ్య నీకు సంపూర్ణమైన స్వస్థత ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి నా యేసయ్య పొందిన గాయాలలో ఉన్న స్వస్థత నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. నువ్వు కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు. చేతపళ్ళు నీ కుటుంబాన్ని చుట్టూ పీడిస్తున్నాయి, అనేకమైన శుద్ర శక్తులు నీ కుటుంబాన్ని పీడిస్తున్నాయి, అనేక మంది పైచాచిక శక్తులు నీ కుటుంబాన్ని పీడిస్తున్నాయి. ఈ రాత్రి చేతపడి చెల్లంగి శక్తుల నుంచి నీ కుటుంబం విడిపించబడబోతున్నది. ఏది నీ జీవితంలో జయించలేక, ఏ తాగుడిని జయించలేకపోయావో, ఏ సిగరెట్ని జయించలేకపోయావో, ఏ మత్తులో నుంచి బయటకు రాలేకపోయావో, ఏ కట్ల నుంచి బయటకు రాకలేకపోయావో, ఈ రాత్రి నీ ప్రతి కట్లను, ప్రతి సంఖ్యలను తెంచి నీ కాడుమాకులను విరగొట్టి నిన్ను యేసుక్రీస్తు ప్రభు ఆశీర్వదించడానికి వచ్చాడు.